హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ట్రేడింగ్ అంటే ఏందని చూద్దాం. దానికి ముందుగా నేను ఎవరు అని చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఐఎమ్ ట్రేడ్ ఏబీసీ. నా పేరు అనేది భరత్. ఓకేనా. నేను ట్రేడింగ్లోకి వచ్చి 6 ఇయర్స్ అవుతుంది, 6 సంవత్సరాలు అవుతుంది. అండ్ నా ఇన్స్టాగ్రామ్ జర్నీ స్టార్ట్ చేసి అరౌండ్ 1.5 ఇయర్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో 21K ఫాలోవర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఓకేనా, డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తుంటాను. ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే, సార్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయండి. ఓకేనా, ఇక్కడ అనేది 1 మినిటే ఉంది కాబట్టి మనం అనేది ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అనేది యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మాకు కొంచెం హెల్ప్ అవుతుంది ఓకేనా అంటున్నారు. కాబట్టి మీకోసం నేను ఫస్ట్ వీడియోను స్టార్ట్ చేసా. ఈ ఫస్ట్ వీడియోలో అసలుకి ట్రేడింగ్ అంటే ఏంటి అనేది ఒక డీటెయిల్గా చెప్తాను. ఓకేనా, ట్రేడింగ్ అంటే ఏంటి, ప్రాఫిట్స్ బై అండ్ ఎట్లా సెల్ చేయాలా, అండ్ ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి, ఎక్కడ కొనాలా, ఎక్కడ అమ్మాలా, ఏంది అసలు ఏమేమి మీకు తెలియకపోయినా కానీ పర్లేదు. ఇదైనా ప్యూర్ ఓకేనా, బిగినర్కి అనేది ఫస్ట్ వీడియో. ఓకేనా, ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఒక 2-3 డేస్లో. స్టాక్ మార్కెట్ అంటే ఏంది, బేసిక్స్ ఎట్లా నేర్చుకోవాలా, ప్రతి ఒక్కటి డీటెయిల్గా నేను అనేది షేర్ చేస్తాను. మీరు అనేది ఏం చేసుకోవాలంటే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానంటే, నేను వీడియో చేసేప్పుడు మీకు అనేది వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిందంటే ఏం చేస్తారు, మీరు క్లిక్ చేసి వెంటనే చూస్తారు. ఓకేనా, ఇది గైస్. ఓకేనా, ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నేను ఎవరో మీకు తెలుసు, చెప్పేశాను. అండ్ ఇక్కడ ఈరో టాపిక్ వచ్చి ఏంటంటే, ట్రేడింగ్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ అంటే ఇక్కడ చూడండి గైస్, ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ అది ఇది అంటుంటారు, కానీ గ్యాంబ్లింగ్ కాదు, ఏం కాదు. నేను ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్, నా ఒక ఎక్స్ప్లెనేషన్తో చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా. ఇప్పుడు ట్రేడింగ్ అంటే ఏం లేదు గైస్, ఒక అసెట్స్ ఉంటుంది కదా, అసెట్లో మన ఒక ప్రైస్లో కొంటాం. ఇప్పుడు సపోజ్ అనుకోండి, ఒక 10 రూపీస్లో కొన్నారు. ఎక్కడ 10 రూపీస్లో కొన్నారు. మీరు అనేది ఏం చేస్తారంటే 10 రూపీస్లో కొని మరొక ప్రైస్లో అమ్మడానికి ట్రై చేస్తారు అక్కడ. ఇప్పుడు చూడండి, 100 రూపీస్కి అనేది నేను సెల్ చేయాలనుకుంటున్నాను. నువ్వెంత కొనింది, 10 రూపాయలకే కొన్నావు. ఎక్కడ ఈ యొక్క అసెట్ అనేది ఒక 10 రూపాయలకే కొన్నావు, బట్ నువ్వు ఎక్కడ సెల్ చేయాలనుకుంటున్నావు, 100 రూపీస్కి అనేది సెల్ చేయాలనుకుంటున్నావు. దీంట్లో ప్రాఫిట్ ఎంత గైస్, 90 రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకేనా, క్లియరా. ఇది అనేది ట్రేడింగ్ ఇలా జరుగుతుంది. ఒక గోల్ ఏంటంటే దీంట్లో సింపుల్ ఒక గోల్, ప్రైస్ అనేది డిఫరెంట్ నుండి ప్రాఫిట్స్ అనేది వస్తాయి. ఇప్పుడు దీనికి ఒక డిఫరెన్స్ ఎంత, 90 రూపీస్. నీకు ఎంత ప్రాఫిట్, 90 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ. ఓకేనా, ట్రేడింగ్ అంటే ఇదే. ఒక రియల్ టైం ఎగ్జాంపుల్తో చెప్తా, బాగా వినండి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్లో ఒకసారి నాకు అడిగితే నేను రిప్లై ఇస్తాను. సపోజ్ ఇప్పుడు రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక టమాటో. ఓకేనా, ఇప్పుడు మార్కెట్లో టమాటో ప్రైస్ అనేది మీకు ఎంత ఉందంటే ఒక 20 రూపీస్ ఉంది అనుకోండి. ఓకేనా, కేజీ అనేది ఒక 20 రూపీస్ ఉంది. కేజీ అనేది 20 రూపీస్ ఉంది. అదే మార్నింగ్. ఓకేనా, క్లియరా. మార్నింగ్ అనేది 20 రూపీస్ ఉంది. అదే ఈవినింగ్ ఏమైందంటే డిమాండ్ అనేది చాలా కొంచెం పెరిగిపోయింది. ఓకేనా, మీరు ఒక 20 రూపీస్ కొనున్నారు, అండ్ డిమాండ్ అనేది పెరిగిపోయింది. ఎప్పుడు, ఈవినింగ్ అంతా పెరిగిపోయింది. అక్కడ ఈవినింగ్ పెరిగిపోయేటప్పుడు ఏం జరిగిందంటే అక్కడ టమాటో ప్రైస్ అనేది 30 రూపీస్కి వచ్చేసింది పర్ కేజీ. 30 రూపీస్ కేజీ అంటే ఇప్పుడు మీరు మార్నింగ్ కొనింది ఎంత ప్రైస్కి, 20 రూపీస్కి. ఓకేనా, ఈ 20 రూపీస్ నుంచి మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ, ప్రాఫిట్ ఎంత వచ్చింది, 10 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ. ఎంత, 10 రూపీస్. 10 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుందా, ఇది అనేది ఒక రియల్ టైం ఎగ్జాంపుల్. ఇప్పుడు 20 రూపీస్ కొన్నారు మార్నింగ్ అనేది, 30 రూపీస్కి అనేది మీరు అనేది సెల్ చేశారు. అంటే మీకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, 10 రూపాయలు వచ్చింది. ఇదే ఎగ్జాంపుల్తో మనం ఏం చేద్దామంటే, ఇదే ఎగ్జాంపుల్తో ట్రేడింగ్ లోపలికి వెళ్దాం. టమాటో ఎగ్జాంపుల్ తీసుకుని ట్రేడింగ్ లోపలికి వెళ్దాం. ఈ ట్రేడింగ్ లోపలికి వెళ్తే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో షేర్స్ అనేది బై చేస్తాం. ఓకేనా, టమాటోస్ లేకుండా షేర్స్ అనేది బై చేస్తాం. షేర్స్ బై చేస్తావు. నెక్స్ట్ వచ్చి క్రిప్టో కరెన్సీస్ పోతే ఫారెక్స్కి వెళ్తే కరెన్సీస్ అనేది ట్రేడ్ చేస్తావు. ఓకేనా, నెక్స్ట్ ఆ కాయిన్స్లోకి వెళ్దాం. ఓకేనా, కాయిన్స్లోకి వెళ్తే అక్కడ ఏం చేస్తావు, క్రిప్టో కాయిన్స్ లో ట్రేడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, షేర్స్ అంటే ఏంది, మన ఇండియన్ మార్కెట్ లో స్టాక్స్ ఉంటాయి కదా, అవి దాంట్లో ట్రేడ్ చేస్తాం. అండ్ ఫారెక్స్ లో వచ్చి కరెన్సీస్. ఓకేనా, ఈ 3 టాపిక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫస్ట్ మన బేసిక్స్ నేర్చుకుంటాం. ఓకేనా, షేర్ అంటే ఏంది, కరెన్సీస్ అంటే ఏంది, కాయిన్స్ అంటే ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు అర్థమైందా, ట్రేడింగ్ అంటే ఒక అసెట్స్ ని బై అండ్ సెల్ చేయడాన్ని ఒక ట్రేడింగ్ అంటాం. నెక్స్ట్ టాపిక్ వచ్చి, ఈ టాపిక్ ఏమన్నా డౌట్స్ ఉంటే ఓకేనా, నాకు ఏం చేస్తారంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేస్తే నేను చెప్తాను. నెక్స్ట్ టాపిక్ వచ్చి బై అంటే ఏంది, సెల్ అంటే ఏంది, ఇన్ డీప్ గా చెప్తా. ఓకేనా, ఫాలో చేసుకోండి, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకుంటే బై అంటే ఏంది,
ట్రేడింగ్ లో బై అంటే ఎలా చేస్తాం, సెల్ అంటే ఎలా చేస్తాం ఇన్ డీప్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు ట్రేడింగ్ లో 2 యాక్షన్స్ ఉంటాయి. ఏం యాక్షన్స్? బై అనేది ఉంటుంది, సెల్ అనేది ఉంటుంది. ఇప్పుడు బై అంటే ఏంది, సెల్ అంటే ఏంది క్లియర్ గా చూద్దాం. ఇప్పుడు బయ్యింగ్ అనేది ఎట్లా జరుగుతుందంటే, మీరు అనేది ఒక ఇక్కడ ఇట్లా ఉన్న చార్ట్ గైస్, ఓకేనా. ఇట్లా చార్ట్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఇది అనేది ఒక 10 రూపీస్ ప్రైస్, ఓకేనా. ఇది అనేది ఒక 100 రూపీస్ ప్రైస్. మీరు అనేది ఏం చేస్తారు, ఇక్కడ 10 రూపీస్ కి లెవెల్కి వచ్చిందంటే నేను అనేది బై చేస్తాను అంటారు, ఓకేనా. ఇక్కడ బై చేసి ఇక్కడ అనేది సెల్ చేస్తారు, ఓకేనా. బయ్యింగ్ అనేది ఇక్కడ జరిగింది, సెల్లింగ్ అనేది ఇది జరిగింది. ఇప్పుడు లో ప్రైస్ లో కొనడం అనేది బయ్యింగ్ అంట. అక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్తుందంటే అక్కడ బై చేసుకొని మనం అనేది ఎక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటామో అక్కడ సెల్ చేస్తాం, ఓకేనా. క్లియర్ గైస్? బై అండ్ సెల్ అనేది. ఇంకోసారి సెల్లింగ్ అనేది చెప్తాను చూడండి. హై ప్రైస్, ఓకేనా. హై ప్రైస్ అనిపించినప్పుడు మనం అనేది దాన్ని సెల్ చేస్తాం, ఓకేనా. ఆల్రెడీ మనం ఎక్కడ చేసి ఉంటాం, కింద బై చేసి ఉంటాం కాబట్టి కింద నుంచి పైకి వెళ్ళింది కాబట్టి మనకి అనేది ఒక సమ్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అక్కడ. క్లియరా? ఇది బై అండ్ సెల్ కాన్సెప్ట్ గైస్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ప్రైస్ ఎందుకు మూవ్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ప్రైస్ ఎందుకు మూవ్ అవుతుంది, ప్రైస్ మూవ్ ఎలా జరుగుతుంది మార్కెట్ లో, ఎవరికి తెలియదు గైస్. ఇది అనేది ఏదో ఎట్లా పడితే అట్లా వచ్చి చేస్తాం. ప్రైస్ ఎందుకు మూవ్ అవుతుంది అనేది ఒక్కరు కూడా అసలుకి తెలియదు ఎవరికి. కాబట్టి ఈ వీడియోలో అనేది కొంచెం డీప్ గా చెప్తాను చూడండి. ప్రైస్ మూవ్ అవడానికి ఒక మ్యాజిక్ కాదు, అదనేది పైనకి కిందకి పోతుంది, అదొక మ్యాజిక్ కాదు. దానికి ఎలా ఏదేది కంట్రోల్ చేస్తాయని చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చి న్యూస్, ఓకేనా. ఇప్పుడు మీకు ఏదైనా న్యూస్ వచ్చింది, ఓకేనా. గ్లోబల్ గా మనకి న్యూసెస్ అని ఏమైనా వచ్చాయి, ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం, కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు చాలా ఇంపాక్ట్ అవుతుంది కదా. అప్పుడు మార్కెట్ అనేది ఏమైంది, చాలా డౌన్ ఫాల్ అనేది అయింది, ఓకేనా. అదే విధంగా ఇప్పుడు ఇంకేదైనా గుడ్ న్యూస్ కూడా వచ్చింది గైస్, ఓకేనా. గుడ్ న్యూస్ వస్తే అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ అనేది అప్ సైడ్ అనేది వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. న్యూస్ బట్టి కూడా మనం అనేది ప్రైస్ అనేది మూవ్ అవుతుంటుంది. నెక్స్ట్ కంపెనీ రిజల్ట్స్. కంపెనీ రిజల్ట్స్ పట్టుకొని దాన్ని బట్టి కూడా ప్రైస్ మూవ్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఓకేనా. ప్రైస్ మూవ్ అనేది వస్తూ ఉంటుంది కంపెనీ రిజల్ట్ బట్టి కూడా. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఆ కంపెనీ అనేది ఎక్స్ అనే కంపెనీ, ఓకేనా. ఎక్స్ అనే కంపెనీని ఒక ప్రాఫిట్ వచ్చినాయి, అంటే ఆ కంపెనీలో రిజల్ట్స్ వచ్చినాయి. ఆ కంపెనీ ఏం చేస్తుంది, ఎవ్రీ ఇయర్ అనేది ప్రాఫిట్ లోనే ఉంది. అప్పుడు ఏం చేస్తుంది, ఎవ్రీ క్వార్టర్ అనేది ప్రాఫిట్ లోనే ఉంది. అప్పుడు ఏం చేస్తుందంటే మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయ్యేదానికి ప్లాన్ ఉంటుంది, అప్ సైడ్ మూవ్ అయ్యేదానికి ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతుందా, ఎకానమీ రిలేటెడ్ గురించి కూడా మార్కెట్ అనేది జరుగుతుంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అంటే ఏంది, ఓకేనా. సప్లై అంటే ఏంది నెక్స్ట్ వచ్చేప్పుడు చెప్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు పైకి వెళ్తుందంటే ఇక్కడ ఏందనేసి అర్థం, మోర్ బయ్యర్స్ ఉన్నారని అర్థం. మోర్ బయ్యర్స్ ఉన్నారని అర్థం. అక్కడి నుంచి ఏమవుతుంది, మార్కెట్ అనేది పైకి వెళ్తుంది కాబట్టి దీని అప్ అని మనం చెప్తాం. నెక్స్ట్ వచ్చి మోర్ సెల్లర్స్ గాని ఉంటే, మోర్ సెల్లర్స్ ఉంటే ఏమవుతుంది, మార్కెట్ ప్రైస్ అనేది డౌన్ అవుతుంది, ఓకేనా. డౌన్ అవుతుంది. ఇప్పుడు అనేది ఎక్కువ బయర్స్ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇది ఒక 100, ఓకేనా. ఈ లెవెల్ అనేది చెప్తాను చూడండి. ఈ లెవెల్లో అనేది చాలా మంది బయ్యర్స్ ఉన్నారు, ఓకేనా. ఇప్పుడు మార్కెట్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి వచ్చి ట్యాప్ చేసి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. క్లియరా? ఇక్కడ ఎవరు ఉన్నారు, మోర్ బయ్యర్స్ ఉన్నారు. అండ్ ఈ విధంగా చూడండి, ఈ ఒక జోన్ తీసుకుంటా, ఇక్కడ అనేది మోర్ సెల్లర్స్ ఉన్నారు. అప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి అనేది కిందకి వచ్చేదానికి ప్లాన్ చేస్తుంది మార్కెట్ అనేది. క్లియరా? ఇది అర్థమైందా? అండ్ నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ టాపిక్ డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అంటే ఏంది, సప్లై అంటే ఏంది, ఓకేనా. క్లియర్ గా చెప్తా, బాగా నోట్ చేసుకోండి, ఓకేనా. క్లియర్ గా వినండి గైస్, ఓకేనా. నేను చెప్పే టాపిక్స్ ఇది ఒక బేసిక్ వీడియో, గుర్తుపెట్టుకోండి. మన ట్రేడింగ్ లోపలకే పోలేదు అంటే ట్రేడింగ్ లోపలికి వెళ్ళేదానికి మనకి ఏమేమి కావాలో అదనేది ఈ వీడియోలో చెప్తున్నా, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి డిమాండ్ అంటే ఏంది, సప్లై అంటే ఏంది, ఒక్క నిమిషం నేను నోట్ చేస్తాను, ఓకేనా. డిమాండ్ అంటే ఏంది, డిమాండ్ ఎవరికైనా తెలిస్తే, డిమాండ్ అండ్ సప్లై తెలిస్తే ఒక్కసారి నాకు కమెంట్స్ లో చెప్పండి, ఓకేనా. సప్లై అంటే ఏంది, డిమాండ్ అండ్ సప్లై అంటే డిమాండ్ అంటే ఎక్కువ బయర్స్ ఉన్నారు, ఓకేనా. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్ ఉంది, ఓకేనా. ఇలా ఉంది. ఇప్పుడు మార్కెట్ అనేది ఇట్లా మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ లైన్ లో వచ్చి మనకి డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అక్కడి నుంచి అనేది మార్కెట్ బయర్స్ అనేది ఇప్పుడు ట్యాప్ చేశారు. ఇక్కడ నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ బయర్స్ ఉన్నారు కాబట్టి మార్కెట్ అనేది ఇటు పైకి వెళ్తూ ఉంటుంది. ప్రైస్ అనేది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ గా, ఓకేనా. ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది, ప్రైస్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. ఇట్లా
పైకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ డిమాండ్ జోన్లో. అండ్ సప్లై జోన్లు ఎప్పుడంటే ఇప్పుడు ఇక్కడ ఉందనుకో, ఇది సప్లై జోన్ అనుకోండి. సెల్లర్స్ అనేది ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నారు. ఓకేనా, సెల్లర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. అప్పుడు అక్కడి నుంచి ఏమవుతుందంటే మార్కెట్ ఇక్కడ నుంచి సెల్లింగ్ ఎక్కువ జరుగుతుంది. ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఏమవుతుంది అక్కడి నుంచి అనేది పడిపోతుంది గైస్. ఓకేనా, పడిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫెస్టివల్ టైం ఉంది. ఓకేనా, ఫెస్టివల్ టైంలో గోల్డ్ డిమాండ్ జోన్ ఉంది. ఇప్పుడు డిమాండ్ జోన్ ఉంటే ఇప్పుడు ఇది గోల్డ్ అనుకోండి మా, ఇది నార్మల్గా చార్ట్ గోల్డ్. ఇప్పుడు ఫెస్టివల్ టైం ఇది. ఓకేనా, గోల్డ్ అనేది చాలా డిమాండ్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీస్ అయిపోతుంది కదా. ఇంక్రీస్ అవుతుందా లేదా, ఇంక్రీస్ అవుతుంది. ఓకేనా, అంతా ఓకేనా. మార్కెట్ అనేది సప్లై డిమాండ్ బట్టే మూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఇవన్నీ ఇన్ డీప్ గా చెప్తాను గైస్. పైన బేసిక్స్ ఇవి. ఇన్ డీప్ గా కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చి ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి చెప్తాను చూడండి. ప్రాఫిట్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ప్రాఫిట్ ఎట్లా వస్తుంది. ప్రాఫిట్ అనేది ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు నువ్వు ఒక ప్రైస్ కొని ఉంటావు. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నావు, 10 రూపీస్కి తీసావు, 100 రూపీస్కి అనేది సెల్ చేస్తావు. ఇప్పుడు నీకు ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది అని అనుకుంటే మనకి 90 రూపీస్ వచ్చింది గైస్. 10 నుంచి ఓకేనా, 10 రూపీస్లో నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నడి మీద మిడిల్లో ఎంత ఉంది, 90 రూపీస్ అనేది. ఓకేనా, ఈ 90 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ గా వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ఓకేనా, నువ్వు కొనిన ప్రైస్ కి సెల్లింగ్ చేసే ప్రైస్ కి డిఫరెన్స్ ఎంత ఉంది, అదే ప్రాఫిట్ అంటాం. అదే లాస్ అనుకోండి, ఇప్పుడు నువ్వు బై ప్రైస్ చేస్తావు. ఇప్పుడు అనేది ఒక 100లో కొన్నావు. అది మార్కెట్ ఏమైంది, మళ్ళీ కిందకు వచ్చేసింది. ఇక్కడ 90 రూపీస్కి వచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ అనేది బై చేసినావు, ఇక్కడ సెల్ చేసినావు, లాస్ లో సెల్ చేసినావు. నీకు ఇది డిఫరెన్స్ ఎంత, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, 10 రూపీస్ అనేది డిఫరెన్స్ ఉంటుందా, 10 రూపీస్. ఓకేనా, ఈ 10 రూపీస్ అనేది నీ లాస్ గా చూసుకోవాలి. ఓకేనా, ఇది ప్రాఫిట్ అండ్ లాస్. ట్రేడింగ్ లో అనేది ప్రాఫిట్ అనేది గ్యారంటీగా రాదు, లాస్ అనేది అవాయిడ్ చేయండి. మీరు అనేది నేర్చుకోవాలంటే ఓకేనా, ఇన్ డీప్ గా ఫుల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు తర్వాత ఓకేనా, స్ట్రాటజీ అనేది 1 మంత్ 2 మంత్స్ టెస్ట్ చేసిన తర్వాత ఓకేనా, నెక్స్ట్ అనేది మీరు ట్రేడ్ చేయండి. అప్పుడు కూడా ఏం చేస్తారంటే, మీరు అనేది ఒక డెమో అకౌంట్ కానీ ట్రై చేయండి. ఆ డెమో అకౌంట్ లో మీరు మంచిగా చేస్తుంటే నెక్స్ట్ అనేది రియల్ అకౌంట్కి వెళ్ళండి. ఇదే విధంగా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. ఓకేనా, ట్రేడింగ్ అనేది చాలా ఈజీ కాదు గైస్. ఓకేనా, కానీ ప్రాపర్గా నేర్చుకుంటే పాసిబుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో వచ్చి ఫౌండేషన్ మాత్రమే. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చి స్టాక్ మార్కెట్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఫారెక్స్ మార్కెట్ అంటే ఏంటి, ఓకేనా, నెక్స్ట్ క్రిప్టో మార్కెట్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వీడియో క్రిప్టో మార్కెట్ గురించి, ఫారెక్స్ మార్కెట్ గురించి అండ్ స్టాక్ మార్కెట్ గురించి చెప్తాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. బిగినర్ కోసమే ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను. మీ సపోర్ట్ అనేది ఇన్స్టాగ్రామ్లో ఎలా ఇచ్చారో యూట్యూబ్లో కూడా అలాగనే ఇవ్వండి. థ్యాంక్ యూ.